దంతాలు చిగుళ్ళ ఆరోగ్యానికి రోజు బ్రష్ చేయడం చాలా ముఖ్యమని మనందరికీ తెలుసు. కానీ మీరు ఉపయోగించే టూత్ బ్రష్ను మార్చడం కూడా అంతే ముఖ్యమని మీకు తెలుసా? చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే దంత వైద్యుల ప్రకారం మీ బ్రష్ను సకాలంలో మార్చకపోతే అది మీ నోటి అనారోగ్యానికి కలిగించవచ్చు. టూత్ బ్రష్ను మార్చడం కేవలం దాని ముళ్ళగరికలు అరిగిపోవడం మాత్రమే కాదు, దాని పరిశుభ్రతతో కూడా ముడిపడి ఉంటుంది. కాలక్రమేణా బ్రష్పై బ్యాక్టీరియా, ఫంగస్ చేరుతాయి. ఈ సూక్ష్మక్రిములు మీ నోట్లోకి చేరి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కొత్త బ్రష్లో తాజా బ్రిస్టల్స్ ఉంటాయి. అవి దంతాల మధ్య చిగుళ్ల రేఖ వద్ద పేరుకుపోయిన ఫలకం, ఆహార కణాలను సమర్థవంతంగా తొలగిస్తాయి. పాత అరిగిపోయిన బ్రిజిల్స్ ఈ పనిని సరిగ్గా చేయలేవు. అంతేకాకుండా అరిగిపోయిన బ్రిజిల్స్ చిగుళ్లను గాయపరచవచ్చు లేదా చికాకు పెట్టవచ్చు. దీనివల్ల చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సరైన సమయంలో బ్రష్ మార్చడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా చిగుళ్ల వ్యాధులు, దుర్వాసన నుంచి రక్షించుకోవచ్చు. మీకు జలుబు, దగ్గు లేదా ఏదైనా నోటి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పాత బ్రష్ను వాడడం మంచిది కాదు. ఎందుకంటే దానిపై క్రిములు మిగిలి ఉండవచ్చు. అవి మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. మీ బ్రష్ ముళ్ళగరికెలు వంగిపోయి బయట కరిగిపోయినట్లు కనిపిస్తే అది పనికిరాదని సంకేతం. ఆ స్థితిలో బ్రష్ శుభ్రం చేయలేరు. పిల్లలు తరచుగా బ్రష్ను గట్టిగా వాడతారు కాబట్టి వారి బ్రష్లు త్వరగా చెడిపోతాయి. వారి బ్రష్ను తరచుగా గమనిస్తూ ఉండండి. బ్రష్ శుభ్రత, నిల్వ చిట్కాలు: మీరు మాన్యువల్ బ్రష్ లేదా ఎలక్ట్రిక్ బ్రష్ ఏదైనా ఉపయోగించవచ్చు. ఎలక్ట్రిక్ బ్రష్ వాడితే దాని హెడ్ను కూడా ప్రతి 3-4 నెలలకు ఒకసారి మార్చాలి. బ్రష్ను మార్చడం మాత్రమే కాకుండా దాన్ని శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఉపయోగించిన తర్వాత బ్రష్ను బాగా నీటితో కడగాలి. బ్రష్ను ఎప్పుడూ నిటారుగా ఉంచాలి. తద్వారా దాని బ్రిజిల్స్ త్వరగా ఆరిపోతాయి. బ్రష్ను మూసున్న పెట్టెలో ఉంచవద్దు, ఎందుకంటే తేమ వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. మీ టూత్ బ్రష్ను ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.